ఏంటో డైలాగ్ చెప్పక్కర్లేదు. ఓకే రెడీయా? రెడీ. చెప్పక్కర్లేదు. నీకు చెప్పక్కర్లేదు. కొంచెం లేడీస్ నా చూసుకో. అదే అర్థమైందా? ఆ యాక్షనే అది. చూడు అది నీకు ఎక్కడ దొరికింది? చెప్పక్కర్లేదు. సెకండ్స్ చూడు. ఓకే టైం చూసుకోకు, ఫేస్ చూడు. టైం కూడా అలవాటు చేసుకోకు. విజువల్ గా చూడండి. ఓకే రెడీయా? రెడీ టేక్. నీకు చెప్పక్కర్లేదు. స్లో అయింది. మామూలుగా చెప్పు, నీ వాయిస్ తో చెప్పు. రెడీ టేక్. నీకు చెప్పక్కర్లేదు. కొంచెం క్లారిటీ ఫీల్ తో మామూలుగా నీ వాయిస్ తో చెప్పు, మళ్ళీ నొక్కక్కర్లేదు. నీకు చెప్పక్కర్లేదు, మామూలుగా చెప్పు. నార్మల్ గా నువ్వు మీ అన్నయ్యకి చెప్తావు కదా, నీకు చెప్పక్కర్లేదు అలా చెప్పు. అంతే. నీకు చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పచ్చు, బాగుంది. చక్కని ఒక మామిడి పండు తీసుకొస్తాను. నీకోసం చక్కని ఒక మామిడి పండు తీసుకొస్తాను. ఓకే అదా? నువ్వు చెప్తావు అది. నీకోసం చక్కని ఒక మామిడి పండు తీసుకొస్తాను. చక్కని ఒక మామిడి పండును తీసుకొస్తాను. మామిడి పండు తీసుకొస్తాను. నీకోసం ఒక చక్కని మామిడి పండును తీసుకొస్తాను. నీకోసం ఒక చక్కని మామిడి పండును తీసుకొస్తాను. చెప్పు మళ్ళీ ఒకసారి. నీకోసం ఒక చక్కని మామిడి పండుని తీసుకొస్తాను. ఫాస్ట్ గా చెప్పు ఇప్పుడంతా ఒకేసారి. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తాను. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. కరెక్ట్. కొంచెం తీసుకొస్తా. మళ్ళీ ఒకసారి. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. ఓకే చూడు. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. ఓకే ఇంకొంచెం. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఫస్ట్ ఏది వస్తుంది? అవి మాకు ఇచ్చేస్తావా? అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? చిన్న పాజ్. తర్వాత అవి చాలా రుచిగా ఉంటాయి. చూడు ఒకసారి. రుచికరంగా ఉంటాయి. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచికరంగా ఉంటాయి. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. మీ సిస్టర్తో అంటావు కదా, అయితే నాకు ఇచ్చేస్తావా అని. అలాగే అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అలాగా మళ్ళీ అప్పుడు నాకు ఇచ్చేస్తావా? అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచికరంగా ఉంటాయి. మాకు ఇచ్చేస్తావా? చిన్న పాజ్. అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓకే 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 రెడీ. కోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. అప్పుడు మాకు ఇస్తావా? చాలా రుచికరంగా ఉంటాయి. ఇంకొకసారి చేద్దాం. సో డైలాగ్. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. అవి చాలా రుచికరంగా ఉంటాయి. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. రెడీ. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? చాలా రుచికరంగా ఉంటాయి. అది చాలా రుచికరంగా ఉంటాయి. చాలా చిన్న గ్యాప్. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? చాలా రుచికరంగా ఉంటాయి. అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓకే మాకు ఇచ్చేస్తావా? చిన్న పాజ్. మాకు ఇచ్చేస్తావా?
నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? చాలా రుచికరంగా ఉంటాయి. అవి మర్చిపోతున్నావు. అది అవి చాలా రుచికరంగా ఉంటాయి. అవి 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 మాకు ఇచ్చేస్తావా? చిన్న మాకు గ్యాప్ ఇచ్చేస్తావా? మాకు ఇచ్చేస్తావా? అది మాకు అవి ఇచ్చేస్తావా? మాకు ఇచ్చేస్తావా? ఇదిగో అవి మాకు అవి మాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా అని ఇలాగని వెంటనే అప్పుడు డైలాగ్ చెప్పు. అవి మాకు ఇచ్చేస్తావా? ఇదో అవి మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఆ గ్యాప్ అవి మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. కరెక్ట్. నీకోసం చక్కని ఒక మామిడి పండుని తీసుకొస్తా. అవి మాకు ఇచ్చేస్తావా? అది చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా ఎందుకని అంటే గ్యాప్ వస్తుంది నీకు. అవి మాకు ఇచ్చేస్తావా? నేను ఏం తప్పు చెప్పు. ఓ అది అని చెప్పు. బాగానే ఉంటుంది. బాగానే ఓ అది చెప్పు. ఓకే రెడీ చూడు ఒకసారి. ఓ అది ఉంటాయి. అది బాగానే ఉంటుంది. ఓ అది బాగానే ఉంటుంది. బాగానే బాగానే ఓకే ఏం వాళ్ళకి నిన్నే అడిగాడు రాగానే మనవాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా రాలేదే పాపం. ఓ అవి చాలా కాన్సెంట్గా ఫీల్ అవుతాను. 36 స్టార్ట్ అయ్యి 39 ఎండ్ అవుతుంది. ఓకే 3 seconds. ఓ అవి ప్రాక్టీస్కి తొందరగా వస్తే బాగుంటుంది కదా. అంటే 1:30 కల్లా క్లోజ్ అయిపోతుంది కదా. కొంచెం ముందు ఉంటే బెటర్. ముందు ఉన్నాడు ఇంకా రాలేదా అని అడిగాను. ఓ అవి అది చెప్పు. బాగానే ఉంటుంది. ఓకే చూడు ఒకసారి. అది బాగానే ఉంటుంది. అది ఓ అది బాగానే ఉంటుంది. రెడీ ఏదో ఒకసారి చెప్పు డైలాగ్ చెప్పు. ఓ అది బాగానే ఉంటుంది. గ్యాప్ ఓ చిన్న అది gap. బాగానే ఉంటుంది. ఓ అది బాగానే ఉంటుంది. గ్యాప్ రెడీ 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 ఓ అది బాగానే ఉంటుంది. కొత్త వచ్చారు. ఏదో జంతువు వెళ్తూ వెళ్తూ దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళింది. మీరు జాగ్రత్తగా ఉండండి. అది చాలా కోపంగా ఉంది. అదృష్టవశాత్తు నేను దాని నుంచి తప్పించుకున్నాను. డైలాగ్ పక్కనే ఉన్న గుహ దగ్గర దాక్కుని ఉంటుంది. కృతజ్ఞతలు ఏంటి? నాకు కృతజ్ఞతలు వద్దు. వచ్చేటప్పుడు మామిడి పండు తీసుకురా. సూర్యరశ్మి మీద పడుతుంది. పడకూడదే. అది ఉంది కదా పక్షికి సూర్యరశ్మి అతని మీద పడుతుంది. పడకూడదే. సూర్యరశ్మి 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 పడకూడదే. సూర్యరశ్మి మీద పడుతుంది. అయ్యో పడకూడదే. సూర్యరశ్మి స్టార్టింగ్ అయ్యో సూర్యరశ్మి అతని మీద పడుతుంది. పడకూడదే. సూర్యరశ్మి అయ్యో సూర్యరశ్మి మీద పడుతుంది. అయ్యో పడకూడదే. అయ్యో సూర్యరశ్మి మీద పడుతుంది. పడకూడదే. ఒకసారి చెప్పు. అయ్యో సూర్యరశ్మి ఓ సూర్యరశ్మి ఇతని మీద పడుతుంది. సూర్యరశ్మి సూర్యరశ్మి అతనిపై పడుతుంది. పడకూడదే. పడుతుంది. పడుతుంది. పడకూడదే. పడకూడదే. మళ్ళీ చెప్పు. ఓ, అయ్యో అయ్యో సూర్యరశ్మి నాకు. సూర్యరశ్మి సూర్యరశ్మి తన ఇతని మీద పడుతుంది. ఇతని మీద పడుతుంది. మొత్తం చెప్పి ఇప్పుడు. అయ్యో సూర్యరశ్మి తన పైన పడుతుందే. ఇతని మీద మళ్ళీ చెప్పు. అయ్యో సూర్యరశ్మి తన పైన పడుతుందే. పడకూడదే. చిన్న గ్యాప్ వస్తుంది అక్కడ మధ్యలో. పడుతుంది పడకూడదే అని వచ్చిందా డైలాగు? చెప్పేస్తా. పడుతుంది పడకూడదు. చెప్పు ఒకసారి. అయ్యో సూర్యరశ్మి ఇది పైన పడుతుందే. పడకూడదే. ఇతని మీద పడుతుంది. పడుతుంది. పడకూడదే. పడకూడదే. పడుతుంది. పడకూడదే. దానికి సాగలిగాలి. పడుతుంది నార్మల్ గా చెప్తే. రెడీయా? రెడీ. అయ్యో సూర్యరశ్మి ఇది పైన పడుతుందే. పడకూడదే. అయ్యో సూర్యరశ్మి మీద పడుతుంది. పడకూడదే. ఓకే ఓకే.
తీసుకొని మౌంట్ బగీరా ఇంకా రాలేదేంటి? పెట్టేశాను. ఇదే తేనె దొంగ గుహ. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. ఈ గుహ చాలా చిన్నదిగా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంది. ఈ గుహ చిన్నదిగా ఉన్నది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది ఉన్నది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉన్నది. రెడీ? ఈ గుహ చాలా చిన్నదిగా ఉన్నది. ఇంకొకసారి తీసుకుందాం. కొంచెం వాయిస్ ఓపెన్ చేయి. వాయిస్ ఓపెన్ చేసి ఎవరికో మీ సిస్టర్ కి చెప్తున్నట్టు చెప్పు. వెనక్కి తిరిగి ఇలా చూపిస్తున్నాడు కదా, చూపిస్తున్నప్పుడే ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది అలా అది తీసుకుందాం. అంటే కొంచెం కొంచెం వాయిస్ ఓపెన్ చేయి. గట్టిగా చెప్పు. సార్ చూడు, ఫ్యాక్షన్ ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంది. ఏదో ఒకసారి చెప్పు. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉందా? రెడీ? ఈ గుహ చాలా చిన్నదిగా ఉన్నది. ఉన్నది. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. అయితే ఆ జంతువు చిన్నదిగా అయితే ఆ జంతువు చిన్నదై ఉండాలి. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. చిన్నదై ఉండాలి. అయితే ఆ జంతువు చిన్నదై ఉండాలి. అయితే ఆ జంతువు చిన్నదై ఉండాలి. ఇంకొకసారి. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. ఇంకొకసారి. అయితే అంటే నీకు అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. ఇంకా అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. వాయిస్ ఓపెన్ చేయి. వాయిస్ ఓపెన్ చేయి ఇప్పుడు. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. చిన్నదై ఉండాలి. చిన్నదై ఉండాలి. ఆ జంతువు చిన్నదై ఉండాలి. గట్టిగా చెప్పు. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరైనా ఉన్నారా? సాగది. లోపల ఎవరైనా ఉన్నారా? ఓకే, రెడీయా? యా. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? ఓకే, నైస్. ఏం చెప్పింది నిజమే. ఇది చాలా కోపిష్టి దానిలా ఉంది. అనవసరంగా నాతో తలపడద్దు. నా పేరు హాజిద్. నేనంటే నాకు ప్రాణం. దానికోసం తలపడితే ఊరుకోను. అనవసరంగా ఆవేశపడకు హాజర్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా తేనుంటే తీసుకువెళ్దామని వచ్చావు. ఉంది, కొంచెం కాదు, చాలా ఉంది. కానీ దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వను కూడా. అర్థం చేసుకోండి. తినడానికైనా కొంత ఇవ్వచ్చు కదా. ఏంటి కొంత ఇవ్వాలా? నేను ఇప్పుడు కోపంగా లేను కాబట్టి బతికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోండి. కాకుండా వేరే ఇంకా తింటుంది. అన్ని గుడ్లు, పురుగులు, పళ్ళు. ఒకవేళ బలుగు ఓకే, త్వరగా మనం వెళ్ళాలి. అంతే. మోగ్లీ, తొందరగా రా, మనం వెళ్ళాలి. చూడు, చెప్పు. మోగ్లీ, త్వరగా రా, మనం వెళ్ళాలి. మోగ్లీ వద్దు. నీ వాయిస్ లో చెప్పు. నీ వాయిస్ లో చెప్పు. చెప్పు. మోగ్లీ త్వరగా రా, మనం వెళ్ళాలి. మోగ్లీ త్వరగా రా, మనం వెళ్ళాలి. ఈ వాయిస్ లో. ఓకే, కొంచెం రైట్ గా చెప్పు. మోగ్లీ, రైట్. మోగ్లీ తొందరగా రా, మనం వెళ్ళాలి. తొందరగా. ఓకే.
ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? అంతే. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? ఓకే రీటేక్. ప్లీజ్ తొందరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? కొంచెం బ్రైట్గా వాయిస్ ఓపెన్ చేయి, బ్రైట్గా చెప్పు. ఒకవేళ బలూకి ఏమైనా అయిందా? ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? క్వశ్చన్ కొంచెం గట్టిగా చెప్పు, గట్టిగా అంటే వాయిస్ ఓపెన్ చేయి, వాయిస్ ఓపెన్ చేసి కొంచెం బ్రైట్గా చెప్పు. ఓకే రెడీ రీటేక్. మోగిలి, తొందరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? రోజుని చెట్టు క్షీణిస్తుంది కాబట్టి మనం తొందరగా తిరిగి తీసుకెళ్ళివ్వాలి. సరే, ఆలోచించే సమయం లేదు. వెంటనే బలు కోసం మనం ఎలాగైనా సరే ఆ తేనెని సంపాదించుకోవాలి. పదండి. నువ్వేం కంగారు పడద్దు. నేను ఎలాగైనా దాంతో తలపడి ఖచ్చితంగా అదేనని తీసుకొస్తాను. కాదు కాదు, ఆజిత్ని నేనే ఓడించగలను కాబట్టి నేనే తలపడతా. ఆగండి, నా దగ్గర ఆలోచన ఉంది. రికీ, నువ్వు ఆచిత్తో తలపడి ఎలాగైనా తన దృష్టి మళ్లించు. బగీరా, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించి సహాయం చేయాలి. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి. అది నాకు మాత్రమే సొంతం. దిగులు పడకు, నీ కోసం బోలెడంత ఉంచాను కదా. ఆగండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్లీ నేను అదే తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా నువ్వు కూడా ఎంత రికీకి చెప్పు, ఎందుకంటే దాంతో తలపడింది తల్లి. మీ అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే స్నేహితులైన మీరందరూ కలిసి దీన్ని సాధించారు. నువ్వు కూడా ఎంతగానో కష్టపడ్డావన్న విషయం నాకు బాగా తెలుసు డౌజీ. నీ కోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. నీకోసం ఇంకొకటి నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. ఇంకొకటి తీసుకొచ్చాను. ఇంకొకటి తీసుకొచ్చాను. చెప్పు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను వచ్చాను బలు. బలు. మరి చెప్పు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొని వచ్చాను బలు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. నీకోసం ఇంకొకటి తీసుకొచ్చాను బలు. నేను ఇంకొకటి. నీకోసం నేను ఏదో ఒకటి తీసుకొచ్చాను. నీకోసం నేను ఇంకొకటి. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. రెండు కలిపే, నేను ఇంకొకటి, రెండు నేను ఇంకొకటి. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. మళ్ళీ చెప్పు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొని వచ్చాను బలు. మళ్ళీ చెప్పు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొని వచ్చాను బలు. తీసుకొచ్చాను బలు. మళ్ళీ ఒక్కసారి చెప్పు. నీకోసం నేను ఇంకొకటి తీసుకొని వచ్చాను బలు. నీ కోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. ఓకే రెడీ. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే ఇంకా త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. కోలుకుంటావు. మళ్ళీ ఒకసారి చెప్పు.
దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. నువ్వు దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. మళ్ళీ ఒకసారి. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. ఇంకొకసారి. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. ఇంకొకసారి. దీన్ని తింటే నువ్వు ఇంకా తొందరగా కోలుకుంటావు. ఇంకోసారి. త్వరగా. నువ్వు తింటే నువ్వు దీన్ని తింటే నువ్వు త్వరగా కోలుకుంటావు. నువ్వు ఇంకా త్వరగా. ఇంకొకసారి చెప్పర్లేదు. దీన్ని తింటే నువ్వు త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. మళ్ళీ. దీన్ని తింటే నువ్వు త్వరగా కోలుకుంటావు. నువ్వు దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. మళ్ళీ. నువ్వు లేదు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. కరెక్ట్. వీడియో పెడతా. వీడియోతో పాటు నువ్వు కూడా చెప్పు. ఒకసారి చెప్పు మామూలుగా. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. ఒకసారి చెప్పు. నువ్వు దీన్ని తింటే ఇంకా తొందరగా కోలుకుంటావు. దీన్ని తింటే ఇంకా త్వరగా దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. వాయిస్ లౌడ్ చేయి. తీసుకొచ్చాను. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. వాయిస్ ఇప్పుడు వాయిస్ ఓపెన్ అప్ చేసి గట్టిగా చెప్పు. ఓకేనా? రెడీ. టేక్. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను. దీన్ని తింటే నువ్వు ఇంకా తొందరగా కోలుకుంటావు. ఓకే. ఒకసారి తీసుకోసారి. రెడీయా? నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను. దీన్ని తింటే నువ్వు ఇంకా తొందరగా కోలుకుంటావు. త్వరగా. అవును, నువ్వు భలే చెప్పావు. ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. భలే చెప్పావు. దీనిని నేను తింటా. దీన్ని నేను తింటాను. కూడా అని దీన్ని నేను తింటాను. చెప్పు. దీన్ని నేను తింటాను. నీ వాయిస్. ఓకే. రెడీ. టేక్. దీన్ని నేను తింటాను. మామూలు నీ వాయిస్ లో చెప్పు. కంప్రెస్ చేయకు. నీ వాయిస్ తో చెప్పే పర్లేదు. రెడీ. టేక్. దీన్ని నేను తింటాను. ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. అది చిన్న స్మైల్ ఎఫెక్ట్ ఇవ్వగలవా? అది ఇద్దరు. ఇద్దరు. మీ స్మైల్ నార్మల్ న్యాచురల్ స్మైల్ అలా వస్తుంది. అలాగా న్యాచురల్ గా ఇద్దరు కలిసి ఇవ్వండి. కొంచెం ఇద్దరు ముందుగా మైక్ ముందు. రెడీ. ఇప్పుడు అన్నీ కుళ్ళు జోక్ వేసాడు అనుకో నవ్వాలి. ఎలాగా? అదిగో బ్రో, నవ్వే చూసావా? అంతే. వాళ్ళు అదే తెలుసుకున్నావా? ఓకే. రెడీ. టేక్. ఓకే. నీకు ఉందిరా? ఉంది. రెడీ. కొంచెం కంటిన్యూ చేయండి అలాగా. ఇంకొకసారి తీసుకుందాం. కాదు కాదు, మొత్తం అంతా 2 times అదే లెంత్ ఒకసారి వినిపించాయి. మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. 3 times 3 సార్లు నవ్వారు. ఓకే, 3 సార్లు నవ్వారు. చిన్న చిన్న నవ్వండి. 3 times అంతే. ఓకే, చిన్నది, ఎక్కువ ఇవ్వదు. ఓకే, చాలా చిన్నదిగా మైన్యూట్ స్మైల్ 3 times ఇవ్వండి చాలు. ఓకే, రెడీ. టేక్.
ముందే మొదలు పెట్టారు స్మైల్ రాకముందే. స్మైల్ ఇక్కడ స్మైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకో. ఇక్కడ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ ఈ మామిడి పండు పట్టుకుని వెళ్ళిపోతుంది అన్నప్పుడు స్టార్ట్ అయింది. ఓకే ఓకే రెడీ టేక్ చూడండి. పొట్ట మీద చేసుకుంటాడు బళ్ళు, అప్పుడు స్టార్ట్ అవుతుంది చూసుకో. నా మాట వినుకోవాలా? వెనక్కి వెళ్ళిపోండి, రావద్దు. ఓడిపోయావు జగాల. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు జగాల. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. ఇంకెప్పుడు మనం ఆ ఆకులు తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆ ఆకులు కనుక తినలేకపోతే ఇక దేని తీరు బతకగలం అని చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి, వాటిని చూద్దాం అనుకుంటున్నాం. హో, ఏంటి చిన్న తాబేలు పిల్లల? అసలు ఏమైంది? ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? ఏంటి అసలు ఏమైంది? ఏంటి అసలు ఏమైంది? ఏంటి అసలు ఏమైంది? ఇది ఓబీలో ఉందండి డైలాగ్. అంటే డైలాగ్ మనిషి లేకపోయినా వినపడుతుంది కదా, దాన్ని ఓబీ డైలాగ్ అంటారు అనమాట. మనిషి లేకపోయినా ఫ్రేమ్లో కనిపించకపోయినా వినిపించే డైలాగ్. సో స్టార్టింగ్ ఏంటి అనేది ఓబీలోనే స్టార్ట్ అయింది. ఇంకో చూడు. ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? ఓకే సో ఏంటి అని ఆల్రెడీ వాళ్ళు రియాక్షన్ ఇచ్చే టైంలోనే ఏంటి అన్నప్పుడు వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు. ఓకేనా? తర్వాత అసలు ఏమైంది? అసలు ఏమైంది? ఏంటి అసలు ఏమైంది? ఏంటి అసలు ఏమైంది? ఓకే రెడీ రెడీయా? రెడీ Ready. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి, వాటిని చూద్దాం అనుకుంటున్నాం. హో, ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. సరే మీరు వచ్చాను ఒక వైరస్ కూర్చోండి. ఆ ముసలు వచ్చింది కదా బయటికి చూసి. మైక్ పెట్టుకోనా? పెడతావా ఏది మైక్? వద్దు దళకం, నువ్వే కదా దిగు. వెళ్ళాక మళ్ళీ దింపాయి. సౌండ్ చేయాలా? ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. ఇంకా ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. ఓకే ఓకే రెడీ ఓకే టేక్. సరిగ్గా నించో. బ్రో వీడియో చాలా అర్థం. మరి ఏం చేయను? కుర్చీ వేసుకో. చాలా అర్థం తెలుసు. ఆన్ చేసావా? ఆ? ఆన్ చేసావా? ఆ. చేసే చేసేది నా మనసు చూసిన రోజు మాత్రం
కొంచెం బిడ్డ నిల్చోండి ఇలా ఉండాలా? అంతే మరి. ఓకే. డైలాగ్ మర్చిపోయినా ఒకసారి మళ్ళీ పెట్టవా? ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. ఓకే. ఓకే రెడీ టేక్. ఓకే. తొందర ఎక్కువ ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. ఇక్కడికి వచ్చావంటే నిన్ను తినేస్తాను మౌగ్లీ. రెడీయా మౌగ్లీ? ఓకే మౌగ్లీ. అది కుదిరితే కొంచెం టోన్ మార్చు, ముసల్లా చెప్పు. ఓకే ఓకే. కొంచెం టోన్ మార్చి ముసల్లా చెప్పు. ఓకే రెడీ టేక్. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ బాడీ తగ్గట్టు కొంచెం ఓకే ట్రై చేద్దాం. ఇది బాగుంది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు మౌగ్లీ. ఇక్కడికి వస్తే నిన్ను తినేస్తాను. డైలాగే మార్చాను. ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. ఇంకెప్పుడు నిన్ను తినేస్తాను. ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వద్దు వద్దు సూపర్ స్టార్ ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. అదా అది ఆ వాయిస్ దీనికి సరిపోదు. సో నువ్వు వెళ్ళి చెప్పాడు అది ఇంకొకలా వస్తుంది. అది నువ్వు చెప్పిన టోన్ ఎలా తెలుసా? నక్కకి సెట్ అవుతుంది. మళ్ళీ నక్కకి కానీ లేదంటే తాబేలకు కానీ నక్కకి సెట్ అవుతుంది. అయితే చూడు ఒకసారి. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. ఓకే ఓకే రెడీ. రెడీయా? రెడీ. రెడీ టేక్. ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. ఇంకెప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావంటే తినేస్తాను మౌగ్లీ. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. అది ఎప్పటికైనా ప్రమాదకరమైన అనుకోవచ్చు. అదేనా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఓకే రెడీయా? రెడీ. రెడీ టేక్. కొంచెం కాల్ స్ట్రెచ్ చేయి. ఈయన ఉన్నాడని నేను దగ్గరికి పెట్టుకున్నా. సరే సరే రాసుకుంటా తెలుసా? శశి ఇచ్చిన రోజు మాత్రం బాగుంది. చూస్తా రేపు పొద్దున్న చూస్తా. అవసరం సాయంత్రం కల్లా వచ్చాను. ఆ పోజ్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమని చెప్పాలి. రెడీ రెడీ. డిస్కషన్ డైలాగ్ మర్చిపోయి. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఓకే రెడీ. నేను చెప్పే విషయం గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఎలా అసలు ఏంటది? సింగిల్ టేక్. నోబడీ కెన్ స్క్రాచ్. అంతే. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. మనోడు చెప్పాడు. ఇప్పుడు చెప్పేవే మాట్లాడి చెయ్యిస్తాడు. పసుపు రాసుకుందాం. పసుపు రాసుకుందాం. నేను మనోడు చెప్పాను. అదే గ్లాడియేటర్ దానికి అంతా బాగుంది. ఫైట్ ఎఫెక్ట్లు అన్నీ ఇచ్చాం. ఇంకొకడేమో ఫుల్ నగల గిగలని వేసుకున్నాడు అబ్బాయి. చూస్తుంటే సార్ అన్నారు ఆడికి చెప్తావు అని అంటారు. ఓకే అన్నాను. కానీ ఆడు తేడాగా ఉన్నాడు కావాలని అన్నారు. ఎక్స్ప్రెషన్ అదే ఇవ్వాలి. ఆడు అలాగే ఇచ్చాడు.
తప్పదు అన్ని ఇవ్వాలి. తప్పదు మరి. చూడు ఒకసారి ఆటోలో చూడు, ట్రై చేయి ఒకసారి. ఏది తేడాగానా? ఇప్పుడు చెప్పావు కదా ఇందాక సూపర్ స్టార్ కృష్ణ వచ్చారు కదా, అలా కాకుండా కొంచెం ఇంచుమించు దీనికి ట్రై చేయి ఒకసారి మ్యాచ్ చేయండి. ఒకసారి ఏంటి పెట్టు. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండానే ఉండడం మంచిది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. కొంచెం లెంత్ చూసుకోగానే మరీ ఫాస్ట్ అయిపోతుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఓకే రెడీ? ఓకే. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. ముందు మొదలెట్టానా? జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. ఆ కార్టూన్ టోన్ కావాలి. బాబు సరిగ్గా నించారు, చాలా కష్టం ఉంది. కొంచెం మామూలు జస్ట్ ఓకే. అది చూపించాక అప్పుడు చెప్పాలి. అది నేను మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. జక్కాలు చాలా కోపంగా ఉన్నాడు. జక్కాల ఏదో అన్నాడు కదా, ఏంటి పేరు క్లారిటీ లేదు, రోల్ అయిపోతుంది. చూడు ఏంటి జక్కాలేనది? జక్కాల ఉండడమే మంచిది. జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా చాలా కోపంగా కూడా ఉన్నాడు. ఏంటది? జక్కాల చాలా కోపంగా ఉన్నాడు. ఓకే. జక్కాల చాలా కోపంగా ఉన్నాడు, పైగా ఆకలి మీద కూడా ఉన్నాడు. ఓకే. జక్కాల చాలా కోపంగా ఉన్నాడు, పైగా ఆకలి మీద కూడా ఉన్నాడు. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. జక్కాల చాలా కోపంగా ఉన్నాడు, పైగా ఆకలితో కూడా ఉన్నాడు. మధ్యలో రెడీ? ఓకే. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండడమే మంచిది. జక్కాలు చాలా కోపంగా ఉన్నాడు, పైగా ఆకలితో కూడా ఉన్నాడు. మాయ చెప్పింది నిజమే. మనం వీలైనంత తొందరగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకెప్పుడు మనం ఆకులు తిరగకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆకులు కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలం అని చెప్పు. మనం ఆకులు గనక తినకపోతే ఇంక ఏమి తిని బతకగలం చెప్పు. చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి, వాటిని చూద్దాం అనుకుంటున్నాం. చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి, అవి చూద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళలేములే. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామంటే వెళ్ళడం కష్టం. సమయానికి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది. సమయానికి మీరు చేరుకునేలా మీకు మేము సహాయం చేస్తాం. చిన్న తాబేలు ఎలా పుడతాయో నాకు చూడాలని ఉంది. మనం అక్కడికి ఎలా వెళ్తాం? మనం అక్కడికి చేరుకోవడం సులువే, ఎందుకంటే ఒకే ఒక మార్గం ఉంది. గుర్తు మధ్య ట్రై చేయగలవా తాబేలుకి? ఇంకెప్పుడు మనం అక్కడికి సమయానికి చేరుకుంటామని. మనం ఆకులు కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలం అని మనం ఆకులు కనుక తినకపోతే ఇంకేం తిని బతకగలం చెప్పు. మనం ఆకులు కనుక తినకపోతే ఇంకేం తిని బతకగలం చెప్పు. ఒకసారి చూడు. రెడీ? చూడు. ఇంకెప్పుడు మనం ఆకులు తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆకుల్ని తినకపోతే ఇంకేం తిని చెప్పు. మనం ఆకులు కనుక తినకపోతే ఇంకేం తిని బతకగలం చెప్పు. మనం ఆకుల్ని కనుక తినలేకపోతే మనం ఆకుల్ని కనుక తినలేకపోతే ఇంకేం తిని దేన్ని తిని బతకగలం చెప్పు. అది చాలా మెల్లగా చెప్పాడు. ఓకే. కావాలని
మనం ఆ ఆకులు గనక తినకపోతే ఇంకేం తిని బతకగలం చెప్పు? దేన్ని తిన్నా ఏం తిని అన్నాను. మనం ఆ ఆకులు గనక తినకపోతే ఇంకేం తిని బతకగలం చెప్పు? చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. బయటకు వస్తాయి. ఏంటిది? బయటకు వస్తాయి. చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటకు వస్తాయి. అవి చూద్దాం అనుకుంటున్నాం. ఓకే. చాలా లెంత్ ఉంది చూసావు కదా? ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటకు వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. ఎలా చేసేసా? ఏదో బ్రో. చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటకు వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. వెళ్ళిన తర్వాత మనం చూడాలనుకున్నటువంటి ప్రదేశం సముద్ర తీరాన ఉంది. అక్కడికి ఎలా చేరుకోగలం? ఏంది? అక్కడికి ఎలా చేరుకోగలం? అక్కడికి ఎలా చేరుకోగలం? ఓ ఇందాకలాడేది వాయిస్ కదా? అక్కడికి ఎలా చేరుకోగలం అంతేనా? అంతే. ఓకే. అక్కడికి ఎలా చేరుకోగలం? బల్లు టైగర్ వచ్చింది. బల్లు విపరీతంగా ఆకలిస్తున్నట్టుంది. అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. విపరీతంగా ఆకలిస్తున్నట్టుంది. అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. ఓకే ఓకే రెడీ. పొట్టం చూసుకున్నాడు కదా, ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఆ చిన్న ఎఫెక్ట్ ఇప్పుడు ఓకే అలా రెడీ టేక్. విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది. అందుకే నా కడుపు గొడగొడలాడుతుంది. ఓకే కొంచెం బల్లులో నేను చెప్పినప్పుడు నేను చెప్పావు కదా, కొంచెం యానిమేటిక్ గా దాన్ని చెప్పు. నీ ఒరిజినల్ గొంతు వద్దు, ఓకే దాంట్లో చెప్పు. రెడీ? రెడీ. కొంచెం టోన్ మార్చు, ఆ కార్టూన్ టోన్ కావాలి. విపరీతంగా ఆకలేస్తుంది అదొద్దా? బాగానే ఉంది అది కూడా. ఓకే రెడీ. రెడీ టేక్. విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది. నా కడుపు గొడగొడలాడుతుంది. అవ్వలేదా? అమ్మయ్య, మౌగ్లీ వచ్చేసావా? రెడీ? రెడీ. అమ్మయ్య, మౌగ్లీ వచ్చేసావా? రెడీ టేక్. రెడీ. అమ్మయ్య వచ్చేసావా? మోగ్లీ మర్చిపోయా. ఒకసారి డైలాగ్ అమ్మయ్య అది ఓబీలో ఉంది చూడు ఒకసారి. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అది అమ్మయ్య తెస్తున్నా దింపుతున్నప్పుడు. ఓకే రెడీ. రెడీ టేక్. అమ్మయ్య మోగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి
ఏంటి పులిపిల్ల? అవును. నేను ఈ పళ్ళని తినడం కోసం ఎంతసేపటి నుంచి పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి? ఏంటి పులిపిల్ల? అవును. ఓకే కొరికిన తర్వాత కళ్ళు తెరిచాడు కదా, ఆ ఎఫెక్ట్ కూడా తీసుకో. ఏంటి పులిపిల్ల? ఓకే రెడీ. చూడు ఒకసారి. నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి? ఏంటి పులిపిల్ల? ఓకే ఓకే రెడీ. ముద్రలాగే 3D ఇస్తున్నా చూసుకో. రెడీ. అమ్మయ్య మోగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళని తినడం కోసం ఎంతసేపటి నుంచి వచ్చేసావా? ఛీ పులిపిల్ల మధ్యలో వచ్చేసారు. పులిపిల్ల రెడీ. ఓకే ఓకే. అమ్మయ్య మోగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళని తినడం కోసం ఎంతసేపటి నుంచి పులిపిల్ల ఎదురు చూస్తున్నాను. ఎదురు లోపు నేను ఈ పళ్ళు తినడం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. తీసుకోవాలి. ఓకే రెడీ టేక్. అమ్మయ్య మోగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళని తినడం కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా పులిపిల్ల. ఏ పోయిందా మళ్ళీ? పులిపిల్ల. అవును. చోటా నువ్వు నా మాట వినాలి. వద్దు వదిలేసే కిందకి దిగు. తప్పు చేశాను నన్ను క్షమించు. ఒక పులిపిల్లను వద్దు వదిలేసే కిందకి దిగు. తప్పు చేశాను నన్ను క్షమించు. అమ్మకి చెప్తావా? తప్పు చేశాను నన్ను క్షమించు. తప్పు చేశాను నన్ను క్షమించు. తప్పు చేశాను నన్ను క్షమించు. మామూలు నీట్ అవుతుందని చెప్పు. ఓకే తప్పు చేశాను నన్ను క్షమించు. తప్పు చేశాను నన్ను క్షమించు. ఓకే రెడీ టేక్. నేను ఒకసారి చెప్పు. తప్పు చేశాను నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఓకే రెడీ టేక్. తప్పు చేశాను నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు. అది కొంచెం క్లారిటీ తీసుకున్నాం ఒకసారి. ఓకే క్షమించు. తప్పు చేశాను. తప్పు చేశాను నన్ను క్షమించు. నువ్వు ఒకసారి చెప్పు. తప్పు చేశాను నన్ను క్షమించు. క్షమించు సారది. క్షమించు అని సారది. తప్పు చేశాను నన్ను క్షమించు. ఒక పులిపిల్లను ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. బల్లు వెళ్ళు బల్లు. ఒక పులిపిల్లను ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మైక్ మైక్ ఇంకా ముందు వచ్చి మరి ఎక్కట్లేదు చెప్పట్లేదు కదా మరి. ఒక పులిపిల్లను ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఓకే ఒక పులిపిల్లను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. అవునా ఓకే రెడీ. ఒక పులిపిల్లను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకి ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? దీనివల్ల ముందు ముందు మనకి ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుంది. దీనివల్ల ముందు ముందు మనకి ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? ఓకే
నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. దీనివల్ల నీకు రిపీట్ దీనివల్ల మనకి నీకు అని వచ్చింది. దీనివల్ల ముందు ముందు మనకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? ఓకే, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకి ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? అయినా ఈ చిన్న పులిపిల్ల మనకే ఆపద కనిపిస్తుంది చెప్పు. దీని తల్లి ఎక్కడుంది? నువ్వు ఎక్కడైనా చూసావా? నేను చూడలేదు బగీరా. ఇది నదిలో కొట్టుకొస్తుంటే దీన్ని మాత్రమే చూశాను. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. మనం ఎలాగైనా దాని తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన సూత్రాన్ని నువ్వు పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఓకే, మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. మనం ఎలాగైనా దీని తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఓకే, రెడీ. ఈ అడవిలో రిపీట్ కదా రెడీ. రెడీ. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఒక ముక్క చెప్పు ఫస్ట్. ఎలాగైనా మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఓకే ఓకే, అది ఓబీలో స్టార్ట్ అవుతుంది చూసుకో. రెడీ టేక్. మనం ఎలాగైనా దాని తల్లిని కనిపెట్టి తీరాలి. పరిగెడుతున్న తర్వాత స్టార్ట్ అయింది. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. మనం ఎలాగైనా దాని తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన రెడీ రెడీ. మనం ఎలాగైనా దాని తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఓకే, ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. సాగది ఆ ఎఫెక్ట్ లాస్ట్ లో వచ్చే వరకు అగో అది మీదకి ఎక్కే వరకు అప్పుడు లాస్ట్ ఎఫెక్ట్. ఓకే రెడీ. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. తల్లిని బిడ్డని వేరు చేయకూడదని మళ్ళీ చేసాలి కానీ అది మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న సూత్రాన్ని నువ్వు నిజంగా మర్చిపోయావు. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఓకే, బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఓకే ఓకే, రెడీ. ఓకే రెడీ. అది చూడు సీరియస్ టోన్ లో చెప్తున్నాడు కదా. అది నువ్వు మర్చిపోయావు. అదో లాస్ట్ లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఆ సీరియస్ అంటే చెప్తూ చెప్తూ నువ్వు మర్చిపోయావు. రైట్ టేక్. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. 3D యానిమేషన్ దాంట్లోని ఇప్పుడు నిజంగా మన స్టూడియోకి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు ఆఖరికి ఎదుగో ఈ పైకి ఎక్కితే అట్లా కూడా ఇవ్వాలి. మామూలు కూడా 3D యానిమేషన్ ఇప్పుడు చెప్పావనుకో, నువ్వు క్యారెక్టర్ చెప్పావంటే చిన్న చిన్న ఎఫెక్ట్లు కూడా వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈటీవీకి వెళ్ళి మొత్తం చెప్పాక మళ్ళీ ప్లే చేయమన్నారు. ప్లే చేసి ఆ ఎఫెక్ట్ కూడా మన చిన్న చిన్న కూడా ఆ మధ్యలో ఉడిపోయింది అది ఎదుగువా అని అన్నారు. నాకు చెప్పలేదు సార్ అని అనకూడదు కదా. రెడీ సార్ అన్నాను అంతే. రెడీ
ఇచ్చేస్తాను బాబు, ఏదో తలనుకుంది ఇచ్చేస్తాను రెడీ అన్న. అంటే 3D యానిమేషన్ అంటే ఎఫెక్ట్లో మనం ప్రిపేర్ అయ్యింది దీనికి ఇంకా ఇన్డెప్త్ అంటే ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకుంటారు అనమాట. ఆ క్యారెక్టర్ అంటే పరిగెట్టినప్పుడు కానీ మామూలుగా అలా తీసుకున్నప్పుడు కానీ ఎత్తుకుంటున్నప్పుడు కానీ అలా చెప్తూ మధ్యలో చిన్న చిన్న ఎఫెక్ట్లు కూడా తీసుకుంటారు అనమాట. నాకైతే పక్కాగా కావాలి. ఓకే, ఒక 5 minutes కూర్చో. చేశాను కావాలంటే లేదు, ఇంకా ఇల్లు అవ్వలేదు, ఇంకా వీళ్ళు చేస్తూనే అవ్వలేదు, అవ్వకపోవచ్చు, టైం దొరకకపోవచ్చు, చెప్పండి, ఫోన్ చేయండి, ఒకవేళ అయిపోయిందంటే రమ్మంటారు. సరే, బాధతో కూడిన చిన్న కన్నీళ్ళు. మంచిది మోగ్లీ. మనం దీన్ని ధైర్యంగా ఒంటరిగా ఎలా వదిలేయగలం బగీరా? నా చిన్నతనంలో మీరు నాకు అలాగే ఒంటరిగా వదిలేశారా? నువ్వు చెప్పింది నిజమే మోగ్లీ.
కాపలాగా ఉండు, నేను బగీరా వెళ్ళి తన తల్లిని వెతికి తీసుకొస్తాం. ఇష్టం ఉండదు నీకు తెలుసుగా. అయితే నేను దీన్ని వుడ్ ఫ్లేయర్ కి తీసుకువెళ్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా షేర్ ఖాన్ అక్కడికి రాడు. నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ కూడా ఉన్నావా? ఈ షేర్ ఖాన్ ఆడో ఉంటాడు, ఈయన ఉంటాడు. అసలు ఇంతకీ షేర్ ఖాన్ కార్యక్రమం ఉందా? ఏమన్నా కూర్చుని అమెరికా పోతా. అమెరికా ఏం చెప్తాను? ఆకు కూడా అట్నుంచి అది చూడు ఒకసారి పెట్టది. చాలా రుచిగా ఉన్నాయి. స్టార్టింగ్ ఇవి చాలా రుచిగా ఉన్నాయి. ఓకే స్టార్టింగ్ ఇవి చాలా రుచిగా ఉన్నాయి. చెప్పు. ఇది చాలా రుచిగా ఉన్నాయి. కొంచెం స్లోగా సాగది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. కొంచెం ఇంకొంచెం స్లోగా చెప్పు. ఇది చాలా రుచిగా ఉన్నాయి. ఓకే అది నక్క చూడు ఇక్కడ వాసన చూస్తుంది కదా. ఇవి చాలా రుచిగా ఉన్నాయి అన్నప్పుడు నక్క పైకి అన్నప్పుడే పైకే చూస్తుంది చూడు. ఓకే నువ్వు ఇచ్చే అనే ఎఫెక్ట్ తోటి నక్క పైకి చూస్తుంది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి అప్పుడు కంటిన్యూ వచ్చేది. ఓకే రెడీ టేక్. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. కొంచెం బ్రైట్ గా చెప్పగలవా? చాలా మెల్లగా వచ్చింది. కొంచెం బ్రైట్ గా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. నీ వాయిస్ తో చెప్పు, నువ్వు మార్చుకో. నీ వాయిస్ తో చెప్పు. చెప్పాను కూర్చున్నావు అక్కడ. నువ్వు చెప్తున్నావు కదా నాకేంటో నేను కూడా అలాగా. రెడీ రెడీ టేక్. ఇంకొంచెం బ్రైట్ గా చెప్పు. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. సాగది కొంచెం కొంచెం సాగది. ఇలా ఇవి చాలా రుచిగా ఉన్నాయి. రెడీయా? ఇవి చాలా రుచిగా ఉన్నాయి. చూసావా? ఏంటి అప్పుడు చెప్పే. చెప్పు పాపా నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? జయలక్ష్మి గారు చూసాడు కదా అబ్బాయి పేరు శశి. నేను చెప్తా మా డైలాగ్ మైండ్లోకి వెళ్ళి కూర్చోడు. నేను చెప్తా కదా. ఈయన సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ కాకుండా షార్ట్ ఫిల్మ్ చెప్పాడు. నేను ఇప్పుడు నిన్న డిసైడ్ ఏంటంటే ఆఫ్టర్ కోర్స్ తర్వాత ఏదైనా సజెస్ట్ చేయాలి డిసైడ్. నిన్న కూడా ఒక ఈటీవీ సీరియల్లో అవకాశం వస్తే శ్రావణ్కి మాత్రమే చెప్పిన, మిగతా నీకు చెప్పలేదంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా చేద్దాం అనేది మన కాన్సెప్ట్. ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే మనం ఏదైనా చేయాలి. ఒకసారి చూడండి ఒక 10 నిమిషాలు. ఇది నువ్వు కంటిన్యూ చేసావు. ఏది చెప్పనా? ఎఫెక్ట్ కూడా ఇచ్చే. అది ఒంగున్నాను అంటావు. నువ్వు దగ్గర చూడు చెప్పకుండా. ముందుంది కదా ఎంట్రన్స్ లో ఉంది కదా. ఏది ఇక్కడ నుంచి తీసుకున్నా. మళ్ళీ పెట్టా. సరే సరే మళ్ళీ పెట్ట ఒకసారి. చూడు అదే ఓకే అది కూడా ఆ పైకి తలెత్తే. ఓకే అక్కడ వరకు తీసుకుందాం. సరే రెడీయా? చెప్పరా?
సరిపోదా? ఈ మొహానికి ఇది ఎక్కువ నచ్చేస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ చూడు. డౌజీ. ఓకే ఓకే. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. డౌజీ. ఇంకా ఎక్కువ ఇచ్చింది అది. ఇంకా ఎక్కువ ఇవ్వాలా? పీల్చింది. ఓకే గట్టిగా వచ్చు కదా. నువ్వు చాలా స్లోగా ఓకే ఇచ్చింది. ఓకే గట్టిగా పీల్చు. ఓకే. రెడీయా? యా. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. డౌజీ. ఎక్కువ పీల్చింది అది. 4 సార్లు అంది. అది కూడా నువ్వు కౌంట్ చేసుకోవాలి ఎన్నిసార్లు 4 పీల్చిందో. times. అది ఏంటి నువ్వు చెప్పావు? డౌజీ. ఏంటి? కొంచెం కొంచెం బ్రైట్. ఏంటి? దగ్గరికి వచ్చి మంచిగా వాయిస్ చక్కగా చెప్పాలి. ఏంటి? ఓకే డౌజీ. ఏంటి? ఏంటి? చూడు ఎనర్జెటిక్ గా Question mark. చెప్పాలమ్మా. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఏంటంటే ఎనర్జెటిక్ గా ఉండాలి. వాయిస్ ఎప్పుడు కూడా అలాంటి వాటికి పిచ్చుకలకి వాటికి ఎనర్జెటిక్ గా ఉండాలి. ఏంటి? పిల్లలు చూస్తారు కదా, ఎనర్జీగా ఉంటే చూస్తారు. డల్ గా చెప్పకూడదు అసలు. మళ్ళీ చెప్పు. డౌజీ. ఏంటి? నువ్వు ఎప్పుడు వాయిస్ మాత్రం చిన్నగా చేసి చెప్పక అసలు. అర్థమైందా? మాడ్యులేషన్ చెప్పకపోయినా నేర్చుకుంది కానీ వాయిస్ మాత్రం చిన్నగా చెప్పక అసలు. ఏమ్మా? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? ఇక్కడే ఉన్నాడు షేర్ ఖాన్. ఏంటి? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? రెడీ. రెడీయా? డౌజీ. ఏంటి? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? ఇవన్నీ కార్టూన్స్ అన్నమాట. ముందుకు వచ్చేస్తుంది. అవును. టేప్ వేసేస్తే నిన్న వేసినారు వెనక్కి మళ్ళీ. అది యాక్చువల్లీ కదలకూడదు, కదలకుండా చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హిందీ సీరియల్ని తెలుగులో మనం ఎలా మార్చుకుంటాం అనే సబ్జెక్ట్లో ఉన్నాం. ఇప్పుడు వాయిస్ ఎలా చెప్తాం? సౌండ్ పెట్టు. ఇప్పుడు వస్తుంది ప్రాబ్లం. చెప్పు నువ్వే. నేనే చెప్పాలి సార్. ఓకే సార్ ఒకసారి మర్చిపెట్టడం ఏంటది? నేను హిందీ హిందీలో చెప్పాలి సార్, తెలుగులో చెప్పాలి? తెలుగులో చెప్పాలి. ఓకే నా పేరు మిక్కీ మౌస్. మీరందరూ ఎలా ఉన్నారు? ఓకే దాన్ని వాయిస్ వాడి వాయిస్ ఫాలో అవ్వాలి. ఓకే. ఇక్కడ ఏం లేదండి, వాడి వాయిస్ ఫాలో అవ్వడం. అందరూ ఎలా ఉన్నారు? నువ్వే చెప్పాలా? అందరూ ఎలా ఉన్నారు? నేనే మీ మిక్కీ మౌస్. ఫస్ట్ శశి అని ఓకే, అది కూడా. లో 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 అని వేసుకుంటారా? ఓకే రెడీ? ఓకే. कैसे हैं आप लोग? చి హిందీ వచ్చేస్తుంది. హిందీ వచ్చింది. హిందీ వచ్చింది. ఓకే ఓకే రెడీ. Get into the mood. యా యా Ready, take? యా. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మిక్కీ మౌస్. వాయిస్ కొద్దిగా ఇంత ముందు బాగా వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది పడతా. వర్డ్స్ లో క్లారిటీ. ఓకే Ready,
టేక్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మిక్కీ మౌస్. ఓకే నెక్స్ట్ మీరు మీరందరూ కూడా మిక్కీ మౌస్ మీరు మిక్కీ మౌస్ క్లబ్ లో ఆడాలనుకుంటున్నారా? వాయిస్ మాత్రం ఇప్పుడు దీన్నే వాయిస్ ఫ్రీక్వెన్సీ అంటారు, పిచ్ లెవెల్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింది అనుకోండి, చివరి వరకు అదే వాయిస్ మెయింటైన్ చేయాలి. వాయిస్ మారిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. అంటే పిచ్ కంట్రోల్ అంటారు దాన్ని, అంటే స్వరస్థాయి అని తెలుగులో అంటారు. ఫస్ట్ నుంచి ఇంకా దీంట్లో అదే కంటిన్యూ చేయాలి వాయిస్, ఇంకా మళ్ళీ మధ్యలో మార్చడానికి అవకాశం లేదు. ఒకసారి ఏంటి మీరందరూ మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ ఆడాలనుకుంటున్నారా? ఏంటి మీ అందరూ మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ లో ఆడాలనుకుంటున్నారా? మీరు వాయిస్ కంప్లీట్ చేసినా కూడా ఏంటి మీరందరూ కూడా మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ లో ఆడాలనుకుంటున్నారా? ఓకే అటెన్షన్. ఏంటి మీ అందరూ మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ లో ఆడాలనుకుంటున్నారా? బాగుంది. ఆ చెవిలా పెట్టినప్పుడు ఎఫెక్ట్. కొద్ది లాంగ్. ఓకే ఓకే తర్వాత సరే పదండి లోపలికి వెళ్దాం. సరే పదండి లోపలికి వెళ్దాం. లాగాలి చెల్తే అంటే అయితే లోపలికి పదండి. ఓకే సరే అయితే పదండి లోపలికి వెళ్దాం. అంతే ఇలా పట్టుకొని చేసుకోవడం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే డైలాగులు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చూస్తూ చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు రేపు పొద్దున ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అయితే ఒక్కొక్క డైలాగ్ ఇలా చెప్పుకుంటూ పోయిందంటే అది కాన్ఫిడెంట్. హై ఎండ్ సినిమాలకు మాత్రమే మనం అలా, అంటే సినిమా టు సినిమా వెళ్ళినప్పుడు మాత్రమే మనం అలా చేయాలి. కానీ ఇలాంటి కార్టూన్స్ ఉన్నప్పుడు మిక్కీ మౌస్కి మీకు చెప్తున్నప్పుడు మీకు ఎపిసోడ్ 700 అట్లా ఇస్తారు. ఎందుకంటే అంత పేమెంట్ ఎందుకు ఇస్తారంటే మీ వాయిస్ మీరు మాడ్యులేషన్ చేస్తారు, అంటే ఎపిసోడ్ మొత్తం మాడ్యులేషన్ చేస్తారు కాబట్టి మీకు పేమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు రేపు ఫ్యూచర్లో ఫిక్స్ అయితే మిక్కీ మౌస్ అనే సీరియల్లో ఫిక్స్ అయితే మిక్కీ మౌస్కి చెప్తున్నప్పుడు మీ టైం షెడ్యూల్ 24 అవర్స్లో సార్ నేను ఒక 2 hours ఇస్తానన్నప్పుడు ఆ 2 hours మీరు ఒక 10 ఎపిసోడ్ చెప్పేస్తారు. ఈ 10 ఎపిసోడ్ చెప్పినప్పుడు మీ పేమెంట్ 7,000 రూపీస్ ఉంటుంది. అట్లా ఆ 2 hours మీరు మినిమం 10 ఎపిసోడ్స్ టార్గెట్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి అట్లా నెక్స్ట్ నేను ఒక విషయం మీతో చెప్పాలని మర్చిపోయాను. మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. అయ్యో నేను మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయానే. ఓకే మనకి క్లబ్ హౌస్ కనబడాలంటే మనం ఒక జాదుయి అంటే మాయా పదాన్ని వాడాలి, అంటే అబ్రకదబ్రా లాంటిది చెప్పాలి. మాయా పదాన్ని వాడాల్సి ఉంటుంది. ఓకే మనకి క్లబ్ హౌస్ కనిపించాలంటే ఒక మాయ మంత్రం చెప్పాల్సిందే. అది మధ్యలో చిన్న పాజ్ చూడము. మనకి క్లబ్ హౌస్ కనిపించాలంటే చెప్పబోయే ఏదో చూడబోయే ముందు మనం ఒక మాట చెప్పాల్సి వస్తుంది, ఒక మాయా మంత్రం చెప్పాల్సి వస్తుంది. మనకి క్లబ్ హౌస్ కనిపించాలి అనుకుంటే రెడీ. మనందరికి క్లబ్ హౌస్ కనిపించాలంటే మనం ఒక మాయా మంత్రం చెప్పాల్సి ఉంటుంది. అరే చెప్పు. మిస్కా ముస్కా మిక్కీ హౌస్. మిస్కా నువ్వే ఈయన వాయిస్ ఎక్కడ తిరుగుతుంది?
ముస్కా మిక్కీ మౌస్. బాడీ లాంగ్వేజ్ కూడా మనం అలానే ఉండాలి. రెడీ. మిస్కా ముస్కా మిక్కీ మౌస్. నైస్, బాగుంది. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చెప్పండి. ఇప్పుడు అందరూ నాతో చెప్పండి. ఇప్పుడు మీరు అంటే వాడు న్యూస్ చెప్పండి. ఇప్పుడు మీరందరూ నాతో కలిసి చెప్పండి. ఇప్పుడు మీరందరూ నాతో కలిసి చెప్పండి. కొద్దిగా వాయిస్ లో ఎనర్జీ పెట్టండి. ఓకే. మిస్కా ముస్కా మిక్కీ మౌస్. మిక్కీ మౌస్. ఓకే. టేక్. మిస్కా ముస్కా మిక్కీ మౌస్. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చెప్పండి. మిస్కా ముస్కా మిక్కీ మౌస్. నెక్స్ట్ కిల్ పెద్ద రాల్ వస్తుంది. పెట్టు, అందరూ పెట్టు ఒకసారి. గూఫీ. అక్కడ అందరూ పెట్టు. जरा ये पोशाक को देखिए, मिनी क्या बन के आई है? एक ड्रेन, हाँ, और डेजी है लिटिल बॉबी, और डॉली क्या बना है? అందరూ ఇలా చెప్పారు చూడు. అదే గూఫీది సెట్ అయింది. అదే అందరూ अब हम सब तैयार हैं हैलोवीन पार्टी में जाने के लिए। హలోవిన్ పార్టీయా? మాకు చాలా ఇష్టం. పదండి త్వరగా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఏ వాయిస్ మామూలు వాయిస్ చెప్తే కాదు. హలోవిన్ పార్టీ అంటే మా అందరికి చాలా ఇష్టం. పదండి త్వరగా వెళ్ళి హలోవిన్ పార్టీ ఆడదాం, ఎంజాయ్ చేద్దాం, వెళ్దాం. నీ పేరేంటి? ఆ వాయిస్ వద్దురా. చైతన్య. నీ పేరు? గట్టిగా చెప్పమ్మా. కాళ్ళు పక్కలు. మళ్ళీ ఇద్దరు చెప్పండి. మీ ఇద్దరు పేర్లు ఏంటి? నీ వాయిస్ నీదే వస్తుంది. వాయిస్ మార్చు. గట్టిగా చెప్పు. మీ ఇద్దరు పేర్లు ఏంటి? ఎస్, మీరు ఒక వాయిస్ కావాలి. ఓకే మేడం, మీరు కూడా వెళ్ళండి. చెప్పండి అందరు. రెడీ? మాకు హలోవిన్ పార్టీ అంటే చాలా ఇష్టం. మనం అందరం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. కమాన్ త్వరగా వెళ్దాం. ఇట్లా మనం ప్రాజెక్ట్స్ అంతా కూడా రివర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. రెడీ? అందరు చెప్పాలి. మైక్ సరౌండింగ్ చేసుకోండి దగ్గరికి. ముందుకు వెళ్ళి కొంచెం మైక్ దగ్గరికి. అబ్బాయిని కూడా ముందుకు రమ్మని. ఏదున్నా కూడా కొంచెం మైక్ చుట్టూ మీరు అలా ఉంటే కాదు. ఇప్పుడు నా హైట్కి ఇలా ఉందనుకో, ఇలా చెప్తా. అందరు కూడా అట్లా రావాల్సింది. ఇక్కడ ఉందంటే మీరు ఎలాగో గట్టిగా మాట్లాడట్లా, ఆ వాయిస్ నాయిస్ వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు నేనంటే మాట్లాడుతున్నాను కాబట్టి రిసీవ్ చేసుకుంటారు, అయినా కూడా నాయిస్ వస్తుంది. ఇలా ఉన్నాం అనుకోండి, మనం ఇలా ఉంటే కాదు. ఒకటే ఇప్పుడు జరిగిన ఒక్కసారి జరిగిన మైక్ ఇప్పుడు సరే జాగ్రత్త. పిల్లలతో పాటు నేను డబ్బింగ్ చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తా అంటే ఇలా బెండ్ అయ్యి చెప్తా. ఎలాగో ఎక్సర్సైజ్ చేసాం కదా మనం, ఎలాగే మనం అసలు ఎక్సర్సైజే చేయము. లేకపోతే నువ్వు క్రికెట్ మనం బాగా ఆడేవాడు కదా, నేను బాగా ఆడేవాడిని కదా. ఒక 2 బాళ్ళకి నువ్వు అడ్డం పడ్డావు, నేను పడ్డా, మనోడు కూడా కాలు నొప్పులు వచ్చాయి. ఫిట్నెస్లో మనం ఎలా ఉన్నాం కాబట్టి ఇక్కడ డబ్బింగ్ మనకు ఇది డబ్బింగ్ అనేది ఏంటంటే ఒక బాడీ బిల్డింగ్ లాంటిది. ఉన్న చోట ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి ఏమైంది, హే అస్కా ముస్కా వస్తుంది కదా, ప్రాబ్లం లేదా. మీరు ఇలా ఉంటే కష్టం, వాయిస్ కాదు. ఏమి ఇక్కడ ఉన్నా కూడా బెండ్ అవ్వాలి. ఇలా మన వాయిస్ మాత్రం మైక్కి వెళ్ళాలి కదా. రైట్? నిలబడండి ఒకసారి. ప్లే సౌండ్ విత్ సౌండ్. హలోవిన్ పార్టీయా? నాకు చాలా ఇష్టం. మేమందరం వస్తాం, త్వరగా వెళ్దాం, పదండి. అది ఒకసారి ఓకేనా మేడం? మీరు కూడా ఎవరైనా సరే సిగ్గుపడితే ఇక్కడ పనులు కావు.
డబ్బులు కావాలంటే సిగ్గుపడితే కాదు ఇక్కడ, అర్థమైందా? రెడీ. మిస్వారెడ్డికి వెళ్ళి నేను ఇలా నడవలేను, ఈ డ్రెస్ కార్టూన్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బయటికి రావచ్చు, మేము ఇది చెప్పము అన్నవాడు మాత్రం. రెడీ, టేక్. వాయిస్ ఎనర్జీ లేదు. హలోవిన్ పార్టీయా నాకు చాలా ఇష్టం, అంతా ఇది కావాలి. రెడీ. మీకు గుర్తుపెట్టుకోండి, డిస్నీ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా చాలా హై ఎండ్ పేమెంట్స్ ఉంటాయి, అర్థమైందా? దాన్ని ప్రజెంట్ చేస్తుంది మా తమ్ముడు సంతోషే. మణికొండలో ఉంది స్టూడియో. మా ఓన్ బ్రదర్, అంటే మా అమ్మ వాళ్ళ రెండో చెల్లెలు వాళ్ళ కొడుకు. మణికొండలో డిస్నీ వాళ్ళది స్టూడియోలో, వాడు అక్కడ సౌండ్ ఇంజనీర్. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇదే పర్ఫార్మెన్స్ కావాలి, ఓకేనా? అతని పేరు వీరేంద్రనాథ్. డిస్నీ ప్రాజెక్ట్స్ అన్ని తెలుగులో చేసే అతని పేరు, వెండర్ పేరు వీరేంద్రనాథ్. కాబట్టి మీరు బాగా చెప్పాలి, అంటే మర్చిపోండి, మిమ్మల్ని మైమర్చిపోయి చెప్పండి. రెడీ, టేక్. ఇప్పుడు ఇది వీకెండ్ ఎప్పుడు అంటే మీరు అప్పుడు ఈ పోటీ ఎక్కడుంది అంటే మోహన్ బాబుని ఇమిటేట్ చేయడం. ఈ పార్టీ ఎక్కడ జరుగుతుంది? ఫీమేల్ దక్కకు పెట్టు. ఇప్పుడు వెళ్దాం, ఏమంటాం మెక్డొనాల్డ్. మనం వెళ్దామా డొనాల్డ్? ఏమో ఆదిత్య సార్ కార్టూన్స్ పెట్టాడు, ఏమైనా ఫీల్ అవుతుందా? ఏం పెడుతుంది ఇక్కడ 44 రిలేటెడ్ వర్క్స్ ఉన్నాయండి, మేము అన్నీ నేర్పించాల్సిందే మీకు. 44 రిలేటెడ్లో డాక్యుమెంటరీస్, కార్టూన్స్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్, తెలుగు సినిమాలు, వాయిస్ ఓవర్స్, డాక్యుమెంటరీస్, షార్ట్స్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ రేడియో జింగిల్స్, బ్రాడ్కాస్ట్, రేడియో డ్రామాలు, ఇన్ని రకాలు ఉన్నాయి. మేము నేర్పించాల్సిందే, మా కోర్స్ అది. మేము ఇది నేర్చుకోమంటే మీరు డ్రాప్ అయిపోవడమే. ఎందుకంటే ఈ 44 రిలేటెడ్లో మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్కి 10 నిమిషాలు డబ్బింగ్ చెప్పినా కూడా 48 ప్రాజెక్టులు టచ్ చేసిన 48 ప్రాజెక్టులకు 100 రూపాయలు ఇచ్చిన 4,400 ప్లస్ ఇక్కడ మేము 31 డేస్ పని చేస్తాం. అంటే ఎంత మేడం? 1.5 lakh. ఇది ఇట్లా అన్నిట్లు నేర్చుకోగలిగితే మీరు ఒక తెలుగు సినిమానే, ఒక తెలుగు సీరియల్ అని చెప్తే ఇప్పుడు ఒకసారి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. సినిమాల మీదనే కూర్చుంటే మరి హీరోలు చెప్పాలి, డబ్బులు మీకు అవసరం లేదంటే కొన్ని వదిలేయచ్చు. కానీ నేనైతే ఏది వదులుకోను, ప్రతి చెప్తాను. రెడీ నానా? ఇక మనం వెళ్దామా డొనాల్డ్? రెడీయా? కరెక్ట్ నా లిప్ చూసి చెప్పినాను. టేక్. ఇక మనం వెళ్దామా డొనాల్డ్? మామూలు వాయిస్ లో చెప్పు. నువ్వు వాయిస్ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము మంచిది క్వాలిటీ వాయిసే కావాలి. నువ్వు ఏం కంప్రెస్ చేయకు, ఓకేనా? నీ వాయిస్ లో చెప్పు, జస్ట్ గట్టిగా చెప్తారు. ఇంకా మనం వెళ్దామా డొనాల్డ్? ఈ వాయిస్. ఇక మనం బయలుదేరదామా డొనాల్డ్? గట్టిగా చెప్పు. మైక్ ముందుకు వెళ్ళి టేక్. మైక్ దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పు. ఇంకా చెప్పు. ఇక మనం బయలుదేరదామా డొనాల్డ్? ఇక మనం బయలుదేరదామా డొనాల్డ్? ఇంకా మనం బయలుదేరదామా డొనాల్డ్? ఇంకా మనం బయలుదేరదామా డొనాల్డ్? డొనాల్డ్ క్లారిటీ. డొనాల్డ్ ఇంకా కాదు, ఇక మనం బయలుదేరదామా డొనాల్డ్? డొనాల్డ్. ఇంకా మనం బయలుదేరదామా డొనాల్డ్? రెడీ టేక్. ఇంకా మనం బయలుదేరదామా డొనాల్డ్? ఓకే గుడ్. నెక్స్ట్. పోని అది ఇక్కడ చెప్పడం కష్టమే, అది మేము పోని ఫార్వర్డ్ పోని.
ये तो एक उल्लू है। आप कैसे हैं? వాడి వాయిస్ ఎలా ఉంది? అదిగోండి దారి అక్కడ ఉంది. అది అట్లా విని ఇమిటేషన్ చేసుకోవడమే వాయిస్. నెక్స్ట్ ఆదిత్య తరపు చెప్పింది కదా, కప్ప డైలాగ్ చెప్పింది. కొద్దిగా ఇది పెట్టి మళ్ళీ అందరు చెప్పింది. लगता है अब हमें माउस के टूल्स की मदद लेनी होगी। सब मिलकर कहेंगे ओ टूडल्स। టూడల్స్ వాయిస్ వాళ్ళు ఎలా కొన్ని పదాలు మనం మార్చాలి. ఇది వాయిస్ రెడీ ఫస్ట్ నువ్వు చెప్పు శశి సార్. నువ్వు మధ్యలో చెప్పు, అది అందరూ చెప్తారు. ఓకే, ఒకసారి ప్లే చేయాలి. మాస్టర్ టూల్స్ అందరూ కలిసి చెప్పండి. ఓ టూడల్స్ అది చెప్తా. ఓకే, నువ్వు ఫస్ట్ టైం ఆమెదే మిక్కీ మౌస్ చెప్పి మాకు చెప్పు. ఓకే, అందరూ కలిసి చెప్పండి. ఓ టూడల్స్. చెప్పండి. ఇదో నాన్న నువ్వు కూడా ముందుకు వెళ్ళాలి, హిట్ ముందుకు వెళ్ళాలి అన్నయ్యలాగా. రెడీ టేక్. వాయిస్ గట్టిగా ఉండాలి. అందరూ నాతో కలిసి చెప్పండి. ఓ టూడల్స్. రెండు సార్లు. టూ టైమ్స్ సార్. ఒకసారి ఉంది. మీరు చెప్పింది ఒకసారి. వచ్చాడు ఆదిత్య. రండి బై. ఆ వాయిస్ ఒరిజినల్ అయినా లేకపోతే ఎట్లా? ఫాలో అవటమే. ఒకసారి డైలాగ్ చెప్తే ఎట్లా చెప్పాడు? ఫస్ట్ ఎఫెక్ట్ డైలాగ్ లేదు అక్కడ. అది కూడా చెప్పండి. మళ్ళీ వెళ్ళండి, మెల్లిగా చెప్పండి. ఓ టూడల్స్. ఇప్పుడు గట్టిగా లేచావు, మళ్ళీ వెళ్ళండి మేడం. అంటే డాగ్ బయటకు వచ్చి అది కలుస్తుందండి, అది భయం. మెల్లిగా చెప్పండి. ఓ టూడల్స్. ఇప్పుడు మెల్లిగా చెప్పండి. ఓ టూడల్స్. మామూలు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య గారు చెప్పండి సార్. అక్కడ ఉన్న వాయిస్ మనం ఫాలో చేయడం, ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. అంతే, అదే అంతే. రెడీ రెడీ. రెడీ. ఇంకా రావాలి. ఫస్ట్ కూడా ఒకటే ఇక అట్లా పెట్టుకో. దాని బాడీ పెద్దగా ఉంది కదా, వాయిస్ అట్లా క్యాస్టింగ్ చేస్తాం మేము. టేక్. దీన్ని వాయిస్ క్యాస్టింగ్ అంటారంటే
బేస్ వాయిస్లను ఎవరు వాడుకోవాలి అనేది ఇదే వాయిస్ కాస్టింగ్ అంటాం అనమాట. రైట్. ఇది మేడం ఇదేదో వింతగా ఉంది. అదే ఇదేదో చాలా వింతగా ఉంది. చెప్పండి మామూలు బయట. ఇదేదో చాలా వింతగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో చాలా వింతగా ఉంది. ఇదేదో చాలా వింతగా ఉంది. అంటే ఇంకా ఆశ్చర్యం ఎక్కువగా ఉంది వాడి వాయిస్ వస్తుంది దాని ఇదేదో చాలా వింతగా ఉంది. రెడీ వినండి ఒకసారి. అన్నాడు మళ్ళీ. ఇదేదో చాలా వింతగా ఉంది. ఏదో చాలా వింతగా ఉంది. ఏదో చాలా వింతగా ఉంది. ఏదో కాదు ఇదేదో. ఓకే. ఇదేదో బదులు ఇది అని కూడా అనొచ్చు. ఓకే. లేదు ఒకటే ఉంది. అది హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఇస్తుందో ఒకసారి చూసుకుంటే సింక్ అవుతుంది. మీరు ఆ బాడీని మ్యాచ్ చేసుకోవాలి. అది అంటే వాయిస్ ఆ అంటున్నారు దాని బేస్ కదా వాయిస్. కానీ పిచ్ లెవెల్ మర్చిపోతున్నారు. రెడీ. ఇదేదో చాలా వింతగా ఉంది. రెడీ. ఇదేదో చాలా వింతగా ఉంది. నవ్వుపోతుంది. ఇక్కడ మీకు సమస్య ఏంటంటే మీ పిల్లలతో పాటు కార్టూన్ చూడాలి, చూడాలి. నోరు ఓపెన్ అయ్యే వరకు ఇది మనకు ఈ సబ్జెక్ట్ మనది కాదు అనడానికి లేదు. నేను ఎప్పుడైనా కూడా మా పిల్లలు చూస్తూ ఉంటారు కార్టూన్స్. నేను ఇట్లా కింద కూర్చున్నాక పిల్లలు వెళ్ళి పడుకుంటారు. నేను కార్టూన్ చూస్తూనే ఉన్నాయంట. ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా అంటారు. నేను అప్పుడు ఏం చెప్తా, పిచ్చి నిజంగానే పట్టింది. ఎందుకంటే అది రేపు నేను చెప్పాలి కదా కార్టూన్. అంటే ఇప్పుడు నేను చోటా మేము చేసినాం ఒకప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ చోటా ఈ మాయలమారి రావణ్ణి తట్టుకోగలదు చాలా అంత లేదు నీకు. నీ రాజ్యాన్ని ఈ పిల్లల్ని చంపి మారేస్తారు ఏం అంటాడు. అది ఎలా వచ్చింది? ఆ విజువల్ గా హిందీ వాడు ఎలా చూసి చెప్తున్నాడో ఓకే ఈ క్యారెక్టర్ వాయిస్ ఇలా మార్చుకోవచ్చు అనేది చూస్తే గానీ అబ్జర్వేషన్ రాదు. ఎవరో ఇంట్లో చూస్తున్నారు, ఎవరో మా భార్య చూస్తుంది, మా పిల్లలు చూస్తారు అంటే మన పనే అది కదా. డబ్బులు వచ్చేదే ఇండస్ట్రీ, డబ్బులు వచ్చేదే మనకి ఈ పని కాబట్టి మనం ఎట్లా. ఒకప్పుడు మా మామయ్య గారిని పిచ్చోడు కోతి అన్నారు, విచిత్రమైన వేషాలు వేస్తున్నాడు, వీడు కోతి అన్నాడు. మరి ఆ కోతే ఈరోజు ముఫాసాలో కోతికి డబ్బింగ్ చెప్పింది. ముఫాసాలో మహేష్ బాబు పక్కన పడి కోతి చేస్తూనే ఉంటాయి ఇక్కడ అంతా కూడా. సినిమా ఇండస్ట్రీ అంటే కోతి చేస్తలే కాబట్టి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇది లేదు, ఇది నా వల్ల కాదు అనడానికి లేదు. అంటే ఇది నా వల్ల కాదంటే ఒకటే మీరు 10,000 మిస్ అయిపోయినట్టే, అంతకంటే ఇది. ఇదేదో చాలా వింతగా ఉంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదేదో చాలా వింతగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని నోరు ఎలా తీసిందో అలా తీయాల్సిందా? ఫస్ట్ గాలి పీల్చుకుంది. దాని నోరు అది 4 గాలి పీల్చుకున్నాడు, గాలి పీల్చుకోవాలి, పోసుకున్నప్పుడు 3 అంతే. మన పని తోలు బొమ్మలు ఆట. మనం ఎట్లా ఆడితే అట్లా ఆడతాయో ఈ బొమ్మలు మనం ఆడినట్టే ఆడాల్సిందే. ఇదేదో చాలా వింతగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న డైలాగ్ ఫస్ట్ నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుంది కదా, నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండేది, నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండేది, నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండేది. వాయిస్ మిస్ అవుతుంది మళ్ళీ. నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండేది. ఎందుకంటే దాని నోరు చాలా బ్రాడ్ గా ఉంది కాబట్టి
ఇక్కడి నుంచి వినోద్ పలకడం వేరు. వినోద్ అట్లా వింతగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండు. ఓకే, రండి పార్టీని ఎంజాయ్ చేయండి. ఓకే, రండి పార్టీని ఎంజాయ్ చేయండి. రండి పార్టీని ఎంజాయ్ చేయండి. వాయిస్ కంప్రెస్ చేయకండి, ఓపెన్ చేయండి. రండి పార్టీని ఎంజాయ్ చేయండి. మీరు కూడా నవ్వుతూ చెప్పండి. రండి అంటే రండి అని చెప్పడం వేరు, రండి పార్టీని ఎంజాయ్ చేయండి అనేది వేరు. రండి పార్టీని ఎంజాయ్ చేయండి. నాకు కూడా ఈ మాయలు వస్తే చాలా బాగుండు. రండి పార్టీని ఎంజాయ్ చేయండి. ఎవరైనా చెప్పగలరు మేడం, కాకపోతే ఏంటంటే అది నాకు కూడా లోపలికి రావాలని ఉంది అదేనా. నాకు లోపలికి వచ్చే అనుభూతి ఉంటే బాగుండేది అని. నేను లోపలికి వెళ్ళగలిగితే రావాలనిపిస్తుంది. నాకు రావాలనిపిస్తుంది. నాకు లోపలికి రావాలనిపిస్తుంది. ఓకే, బాగుండు. రండి పార్టీని ఎంజాయ్ చేయండి. నాకు లోపలికి రావాలనిపిస్తుంది. బాగుంది. ఓకేనా, ఎలా ఆపుతాము కొద్దిగా. అది విషయం బాగా చెప్తున్నాను, బాగా చెప్తున్నాను కాబట్టి ప్రాక్టీసే. అది చిన్న అవకాశాలు అందరికి వస్తాయి.